హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ సిరి ఛానల్. మన అరుణాచలం ట్రిప్ పార్ట్ 2 అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేయబోతున్నానండి. సో ఈ వీడియోలో నేను ఇన్సైడ్ టెంపుల్ అండ్ మా రూమ్ ఇవన్నీ కూడా చూపిస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో. మేమైతే రెడీ అయిపోయినాము, దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఎంత టైం పడుతుందో తెలీదు. అక్కడ కనుక మొబైల్ అలో ఉంటే ఐ విల్ ట్రై టు షో యూ ఇన్సైడ్. లాస్ట్ టైం అలో ఉంది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. సో చూద్దాం. దర్శనం నుంచి వచ్చిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైనా నేను మర్చిపోతే ఐ విల్ టెల్ యూ. యాక్చువల్లీ రెడీ అయ్యి రాగానే పూలు కొనుక్కుందాం అని చెప్పి వచ్చాము. మేమేమో పిన్స్ మర్చిపోయేస్తే ఈ బామ్మ అన్నారు పిన్నులు కూడా నా దగ్గరే ఉన్నాయి, నా దగ్గర కొనుక్కో అన్నారు. నాకైతే భలే నవ్వు వచ్చింది. ఆమె సెట్ చేసి పెట్టేశారనమాట. అండ్ నెక్స్ట్ మేమైతే ఇక్కడ రాజగోపురం దగ్గరికి వచ్చేసినాం, టెంపుల్ దగ్గరికి. నేను వీడియోలో పడిపోయి అసలు టికెట్ ఇవేం చూసేసుకుండా ఒక లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. అది ఫ్రీ దర్శనం. ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది అసలు. సో మనమైతే ఇంకా వీడియో అనేది చూసేద్దాం అనమాట లోపలికి వెళ్ళేసి. అండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇన్సైడ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాప్ చేశారు. మేము చాలాసేపు నుంచి క్యూ లైన్లో ఉంటే ఇదిగో ఇలా మధ్యలో నుండి వస్తున్నారు. అలా ఎంటర్ అవ్వద్దు గైస్, బికాజ్ ఎందుకంటే ఎంతమందో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి. క్యూ లైన్లో రండి, కాకపోతే 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది అంతే. ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయినాం. ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అవబోతున్నాం అనమాట. మేబీ అక్కడ మొబైల్ అల్లో ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఉందనుకోండి నేను చూపిస్తాను. మనం క్యూ లైన్లోకి వచ్చేసామండి. సో చాలా ఇబ్బంది పడ్డాము కానీ చాలా ఇష్టంగా ఉంది. బికాజ్ ఇంకొంచెం సేపట్లో శివుడి దర్శనం అవ్వబోతుంది మాకు. మనకి మిడిల్లో మామిడి చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వచ్చేసినాం. ఏంట్రా దీని సంగతి ఏంటి? ఇక్కడ ఇది మిడ్ పాయింటా? ఒరే అయ్యో. సో ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తా. మామిడి చెట్టు అని నేను అపోహపడ్డాను, మీకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. అది మామిడి చెట్టు కాదు, ఆ చెట్టు ఏంటో నాకు కూడా తెలియదు గైస్. ఎవరన్నా వచ్చుంటే మీకు తెలుసా ఈ చెట్టు ఏంటో? గెస్ చేస్తారా? నాకైతే తెలియదు, మా వాళ్ళకి కూడా తెలియదు అంట. క్యూ లైన్లో చాలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే క్యాష్ లేదు కాబట్టి. క్యాష్ తెచ్చుకోలేదు, వి ఫర్గాట్ అనమాట. సో క్యాష్ డెఫినెట్గా తెచ్చుకోండి, బికాజ్ మనకి ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కదా తీసుకోవడానికి. ఫైనల్లీ టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేసినాం అనమాట. ఈ క్యూ లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ట్రావెల్ చేయండి, తిరగండి అండ్ టెంపుల్స్ విజిట్ చేయండి. ఆ వైబ్ని ఎంజాయ్ చేయండి, మీకు మెంటల్ పీస్ వస్తుంది అండ్ ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు వస్తాయి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత వాయిస్ అయితే ఇవ్వట్లేదు, ఆ రా వాయిసే ఉంచేస్తున్నాను. ఎంత ప్రశాంతంగా ఉందో. లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ దగ్గర మాత్రమే గిట్టుకోవడం అంతా ఉంది. స్వామిని మాత్రం బాగానే చూడనిచ్చారు. అంటే ప్రశాంతంగా ఒక 10 to 15 seconds అయితే ఈజీగా చూడొచ్చు అనమాట. సో అంత పీస్ఫుల్గానే ఉంది. ఎక్కువ మంది జనం ఉన్నా సరే బాగానే చూడనిచ్చారు, దర్శనం బాగుంది. బయటికి రాగానే ఇక్కడ మీకు రైట్ సైడ్లోనే ఇలా ప్రసాదాలు ఉంటాయి అన్నమాట. అండ్ పులిహార అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఇచ్చి పడేశాడు. చాలా అంటే చాలా బాగుంది. స్వీట్ కంటే కూడా నాకు పులిహార బాగా నచ్చేసింది అనమాట. ప్రసాదం కూడా తీసేసుకున్నాం మేము. ఇంకా చలో, ఇది బయటకు వెళ్ళే దారి. సో లెట్స్ ఎగ్జిట్ నౌ. సో నౌ వి ఆర్ గోయింగ్ టు హోటల్. అద్దరిపోతున్నాయి కాళ్ళు అయితే.
పరుగు 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 పరుగు. అబ్బా పరుగు తీయండి. నడు నడు నడు. ఫైనలీ we completed the darshanam and గిరి ప్రదక్షిణ. అన్ని కాళ్ళు బొబ్బలు. హే అబ్బో, ఒక 2 రోజులు పెయిన్స్ ఉంటాయి, అది కామన్. మనం చేసిన పాపాలు ఏమన్నా ఉంటే ఇలా కాళ్ళ నొప్పుల్లో మంటల్లో మాడి మసైపోవు కాక. సో హోటల్కి అయితే వచ్చేసినాం, రెస్ట్ తీసుకొని. ఈవినింగ్ 7కి ఉంది బస్. సో ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయిపోదాం. మా లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ కలిపి ఇదేంటి పులిహోర అండ్ స్వీట్, పులిహోర అండ్ స్వీట్ అనమాట. సో దీంతో ఫినిష్ అయితే చేసేసాం. ఈవినింగ్ డిన్నర్ విల్ చెక్. సో సైనింగ్ ఆఫ్. ఇది ప్రసాదాల్లో ఒక ప్రసాదం అనమాట, వడ అని ఉంటుంది. అది ఇలా ఉంది. అంటే ఇది బేసిక్గా ఎలా ఉందంటే తప్పాల చెక్కలు ఉంటాయి కదా, మనం ఇంట్లో చేస్తుంటామే, చెక్కలు లాగా ఉంటుంది. కాకపోతే కొంచెం మందంగా ఉంది, బట్ చాలా క్రిస్పీ ఉంది. కొన్ని చోట్ల మందంగా ఉన్నప్పుడు క్రిస్పీనెస్ ఉండదు అనమాట, బట్ చాలా బాగుంది. ట్రై చేయండి. రూమ్స్ అనమాట ఇవి. చూద్దాం మన రూమ్. యాక్చువల్లీ నేను వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను అనమాట, ఫస్ట్ నేను మర్చిపోయాను బేసిక్గా. సో ఇది మనం స్టే చేసిన రూమ్. ఐ విల్ షో యూ. అక్కడ బయట ఉన్నారు. యాక్చువల్లీ ఇది అనమాట మేము వెళ్ళేటప్పుడు తీస్తున్నా. ఓకే, సో ఇలా సపరేట్గా ఇచ్చారు. ఓకే, రాజగోపురం కదా, సో ఇక్కడే ఉంటుంది అనమాట అమ్మాయి అండ్ శివశక్తి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అనేసి. మేము తీసుకుంది ఇలా ఉంది. ఓకే, ఫైనల్లీ మన స్టాప్కి అయితే వచ్చేసినాము. వెయిటింగ్ ఫర్ బస్ అనమాట. ఇది ఏంటబ్బా, శ్రీ శివ భవన్ అంట. ఓకే, సో ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది, లైట్గా అని అన్నారు. బట్ నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. మనకి ఇంకా ఎక్కువ టైం లేదు. 7:45కి, ఇట్స్ ఆల్రెడీ 6:34. విల్ గో అండ్ సీ. వాళ్ళకేమో పార్సిల్, నేనేమో తినడానికి. ఫైనలీ హైదరాబాద్ అయితే వచ్చేసాము. సో అదనమాట, అరుణాచలం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.